సీతారామ శర్మ. నేను ఉప్పల్ దగ్గర చైతన్య గారి ఇంటికి దగ్గరలోనే ఉంటాను. వృత్తిరీత్యా పురోహితం చేసుకుంటూ ఉండటం జరుగుతుంది. ఈ యొక్క సమయంగా చేయటం ఎందుకు అనేటువంటిది నాకు తెలియదు. ఇట్లా చైతన్య గారు ఇంటికి వచ్చి ఇలా సంయమనం జరుగుతోంది చెయ్యాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆరోగ్యరీత్యా మా శ్రీమతి అయినటువంటి హర్షవర్ధిని ఆరోగ్యరీత్యా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, శరీరం సహకరణ లేకపోవటం, ఒళ్ళు నొప్పులు అనేకమైనటువంటి ఉండటం చేత ఈ యొక్క సంయమన చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఆవిడ గురించి నేను కూడా ఉండాల్సి వచ్చింది. ఎలా చేయగలుగుతాము లేదు అనేటువంటి ఇదిలో అడిగినప్పుడు చైతన్య గారు ఒక 2 రోజులు చేయండి, మీ మనసుకు చెయ్యాలి అనిపిస్తే గనక చెయ్యండి, కంటిన్యూ చేయండి, లేదంటే విరమించుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ చేసినటువంటి మొదటి 2 రోజుల్లోనే మాకు ఆ ఒక ప్రతిఫలం అనేటువంటిది తెలిసింది. శరీరానికి ఆరోగ్యానికి ఎంత ఇది మనకి హుషారు ఎట్లా ఉంది ఏంటి అనేటువంటిది అంతకుముందు భోజనం చేసినప్పటికీ తర్వాత భోజనం ఆపేసి జ్యూసుల మీద ఉండటం, తద్వారా ఆరోగ్యం పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది మనసుకి తెలిసిపోయింది. అందుకని ఉండాలి అని చెప్పి సంకల్పించుకొని మా భార్యతో కలిపి నేను కూడా ఉండటం జరిగింది. అలా ఉండటం చేత నేను 20వ తారీఖు మొదలు పెట్టుకొని వెయిట్ చూసుకోవడం జరిగింది. ఆ రోజు 107 కేజీలు ఉండటం జరిగింది. మొదటి భోజనం అయిన తర్వాత వారం రోజుల తర్వాత చూసుకున్నప్పటికీ ఒక 4 కేజీలు తగ్గడం జరిగింది. అప్పటికి 103 కేజీలు ఉండటం జరిగింది. సమయంగా నిన్న పూర్తవడంతో ఇవాళ ఉదయాన్నే ముందు వెయిట్ చూసుకోవడమే జరిగింది. ఇవాళ దాంతో ఇంకొక 2 కేజీలు తగ్గి 101 కేజీలకు రావడం జరిగింది. ఆ విధంగా చేయడం వల్ల ఇంత శారీరక శ్రమ చేయడం అనేటువంటిది ఎంత తేలిగ్గా ఉంది. ఇంత వర్క్ చేస్తున్నాం, ఇంత చేసినా కూడా ఎనర్జీ లెవెల్స్ ఎక్కడా తగ్గట్లేదు. జ్యూసులు ఆకలి వేసినప్పుడు తాగడం తప్పితే విడప్పుడు ఎప్పుడు తాగడం లేదు. వర్క్ మీద ఉండి ఆకలి కూడా అనిపించేది కాదు, చాలా తక్కువ. కానీ ఈ యొక్క చేయటం వల్ల ఏదైతే మా భార్య తన కోసం చేయటం జరిగిందో ఇది నాకు రిలీఫ్ వచ్చింది. ముందు మంచి ఆరోగ్యాన్ని పొందానని చెప్పేసి ఆనందం చాలా ఉంది. అది వ్యక్తపరచడం అంటే శరీర ఆరోగ్యపరంగా విడిగా శరీరమైనటువంటి బాధలు నాకంటూ ఏమి లేవు, కానీ ఒక శరీరం అనేటువంటిది బరువు అనేటువంటిది ఒక్కడ తప్పితే వేరే పరంగా ఏ ప్రాబ్లమ్స్ లేవు. అలాంటిది గ్యాస్ ట్రబుల్ మా వృత్తిరీత్యా పురోహితంలో చేసుకుంటూ ఉండటం చేత వేళటికి భోజనం లేకపోవటము, కార్యక్రమాలు ఎందు లేటు, కార్యక్రమాలు జరగటం అయ్యేంత వరకు భోజనం చేయకుండా ఉండటం, ఈ ఒక్క పరిస్థితుల చేత గ్యాస్ ట్రబుల్ అట్లాగే ఆయాసం అనేటువంటిది ఉండేది. ఈ 24 రోజుల్లో సంయమగా మొదలు పెట్టడం చేత గ్యాస్ ట్రబుల్ పూర్తిగా పోయింది. ఎంతో ఎనర్జెటిక్ గా ఉండటం జరుగుతుంది. చక్కగా గోసేవ అట్లాగే భగవంతుడి సేవ అన్ని చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఎంతో సంతోషంగా, అంటే భోజనం చేయటం వల్ల ఉండటము, జ్యూసుల వల్ల ఉండలేము అనేటువంటి అపోహను తొలగించేసేసి జ్యూసుల వల్ల కూడా ఈ యొక్క లిక్విడ్ తీసుకోవడం వల్ల కూడా ఉండగలము, చేయగలము అనేటువంటిది చాలా అర్థమైంది. దానివల్ల ఉపయోగాలు ఏంటనేది క్లియర్ గా అర్థమైపోయింది. ఇంకా ప్రాబ్లమ్స్ మొత్తం కూడా భోజనం వల్లేనేది బాగా అర్థమైంది. అందుకని ఇంత కార్యానికి మూలమైనటువంటి చైతన్య గారికి